సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. నాతో పాటు అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, అందరికీ భోగి శుభాకాంక్షలు అమ్మా. మీకు కూడా అమ్మా. అమ్మ, మీకు ఏం గుర్తొస్తుందమ్మా భోగి అనగానే? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? అమ్మ, మాకి ఉత్తరావడం అసలు భోగి ఏమిటి, అంతకు ముందు నుంచి నెల రోజుల నుంచి పండగే మాకు. ఎలా? స్కూల్లో చదువుకునే రోజుల్లో ఆ పరీక్షలు ఉండేవి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ ఉండేవి. కరెక్ట్. ధనుర్మాసం మొదలయ్యేది. రోజు తెల్లారుజామున లేవడం, ఆవు పేడ కోసం ఎదురు చూడడం, ఆవు ఎప్పుడు పేడ అంటే తాజా పేడతో చేయాలిగా, ఎదురు చూడడం, వేడిగా ఉన్నటువంటి ఆవు పేడ తీసుకొచ్చి చక్కగా దాంతో గొబ్బెమ్మలు చేయడం, ఆ రాత్రే బ్రహ్మాండంగా ముగ్గులు వేయడం, సాయంకాలం 6:30 అలా ముగ్గు వేయడం మొదలు పెడితే రాత్రి 10, 10:30, 11 అయ్యేది. ఈ మూల నుంచి ఆ మూలకి దాంట్లో గొబ్బెమ్మలు పెట్టడం. ఈ సీజన్ లోనే కదమ్మా ముగ్గులకి ప్రాధాన్యత ఎక్కువ. పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాం, చుక్కల ముగ్గులే వేయాలమ్మా. ముగ్గుల్లో రంగులు ఏదో సరదాగా వేస్తున్నాం కానీ రంగవల్లికలు అంటే రంగులు వేయాలని ఏం లేదు, రంగులు వేయకూడదు అసలు. రంగులది కాదు, చుక్కలు పెట్టి చుక్కలు కలుపుకుంటూ వేయాల్సిన ముగ్గులు. అందుకే సైన్స్ ఉందా, బ్యాక్గ్రౌండ్? అయ్యో బోల్డ్ ఉందమ్మా, ఎందుకు లేకపోయింది. ఆ చుక్కలు ఏమిటి, ఆకాశంలో ఉండే నక్షత్రాలే ఈ చుక్కలు. వాటిని కలిపేటటువంటి తీర్లే మనకి తెలియడానికి, దాని ఆకాశంలో ఉండే నక్షత్రాల యొక్క గమనము, వాటి తాలూకు వ్యవహారము తెలియడానికి కింద ముగ్గులు వేసుకోవడం, వాటిని కలుపుకునేటటువంటి తీరు. ముగ్గుల పేర్లు ఎంత బాగుంటాయో తెలుసా అమ్మా? మారేడు దళం కార్తీక మాసంలో తరచుగా వేస్తాం, పద్మం, అష్టదళ పద్మం, తర్వాత ఈ ఋతువు అంతా వేసేటటువంటివన్నీ విష్ణువు, ధనుర్మాసం అంతా విష్ణువుకి సంబంధించింది కదా, విష్ణు అవతారాల గురించి ఉంటాయి. ఒక కాదు, ఒక ముగ్గు పేరు చేప ముగ్గు. ఒక ముగ్గు పేరు ఆకారంలో ఉంటుంది అట, చేప ఇలా మొప్పలతో ఇలా ఎగురుతున్నట్టు ఉంటుంది అనమాట. అది గీతలతో వేసే ముగ్గు. అలాగే తాబేలు ముగ్గు చాలా బాగుంటుంది, ఇవి వేస్తాం. తర్వాత ఈ మల్లె పందిర్లు అనేవని రకరకాల పేర్లు ఉన్నాయి అనుకో. అంటే వీటిల్లో పురాణ విజ్ఞానం చూడమ్మా. ఇప్పుడు మత్స్యావతారం, కూర్మావతారం తప్పనిసరిగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలే కదా. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి రథం ముగ్గు ఎప్పుడు వేస్తాం? పండగ నాడేస్తాం. ఎందుకంటే సంక్రాంతి నాడు సూర్యుడు యొక్క రథం మారుతుంది దిశ, అందుకని పండగ నాడేమో రథం లోపలికి వస్తున్నట్టు, కనుమ నాడేమో రథం బయటికి వెళ్తున్నట్టు వేస్తాం. తర్వాత అంతకు ముందు రోజు ఏం చేస్తాము? వైకుంఠ వాకిళ్ళు అని ఒక దుష్ట సమాసం అనుకో, స్వర్గద్వారాలు అనాలన్నమాట. స్వర్గద్వారాలు వేస్తాం ముందు రోజు, రెండు రోజులు. ఒక రోజేమో భోగికి ముందు రోజు ఏం వేస్తాం? ఇలా గడులుగా ఉండి ఒక గడిలోంచి ఒక గడిలోంచి గడి ఇలా స్క్వేర్స్ వస్తాయి. ఇవన్నీ మధ్యలో ఇవి ఉండవు, తలుపులు ఉండవు, అలా ఉంటాయి. భోగినాడు ఏం చేస్తాం? ఈ గ్యాప్స్ అన్ని ఓపెన్ చేసి వేస్తాం. అంటే స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. అంటే అంతరిక్షంలో జరిగేటటువంటి విశేషాలన్నిటినీ మనం ఇక్కడ ముగ్గుల ద్వారా తెలియజెప్పడం అంత విశేషమమ్మా. నాగబంధం, ముగ్గుల్లో పేర్లు. పద్మబంధం, పద్మం వేరు, పద్మబంధం వేరు. నాగబంధం, ఇలాంటివన్నీ ఏమిటంటే ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు, పౌరాణిక విశేషాలు, అంతరిక్షంలో జరిగేటటువంటి విన్యాసాల తాలూకు విశేషాలు, ఇవన్నీ మనకి ముగ్గుల్లో తెలుస్తాయి. ఒకవేళ పురాణం మర్చిపోయినా ఇది చూస్తే మనకు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఇవాళ రథం ముగ్గు వెయ్యాలి అంటే ఎందుకు వెయ్యాలి అని చిన్నపిల్లలు అడుగుతారు. దానికోసం అన్నా చెప్తారు కదా, ఇవాళ సూర్యుడి రథం యొక్క దిశ మారుతుంది అని. దాంతో దక్షిణాయనం వెళ్ళి ఉత్తరాయణం వస్తుందని అర్థమవుతుంది. ఇట్లా అనేకమైనటువంటి విషయాలలో మన సంప్రదాయాన్ని ముడేసి పెట్టారు. ఒకటి మర్చిపోయినా ఒక దాంట్లోంచి, ఒకదాన్ని వదిలేస్తే ఇంకో దాంట్లోంచి అన్నా మనకి విషయం తెలియడానికి. సో మనం తప్పకుండా భోగి పండుగ రోజు చేయాల్సిన పనులు ఏంటమ్మా? అంటే భోగి పళ్ళు అవి పోసుకుంటూ ఉంటాం కదా, దానికి ఉంది సైన్స్? అసలు ఎందుకు చేయాలి? అసలు భోగి పండుగ నాడు తెల్లవారుజామున రాగి కాగులో నీళ్లు కాచుకుని వేడి నీళ్ల స్నానం చేయాలి. పూర్వం రాగే ఉండేవి, పైగా ఆ రోజు బాగా నువ్వుల నూనె రాచుకుని ఒంటికి లోపలికి ఇంకేదాకా, ఆ పైన నువ్వుల పిండితో ఒళ్ళు రుద్దుకుని తలకి కూడా బాగా నూనె పెట్టుకుని, ఎంత పెట్టుకోవాలమ్మా నువ్వుల నూనె? కళ్ళల్లోకి నూనె దిగాలి, అది లెక్క. అరికాళ్లల్లో నూనె రాచినా బాగా, మాడు మీద బాగా ఎక్కువ నూనె పెట్టుకున్నా కళ్ళల్లోకి ఆవిర్లు వచ్చేసి నూనె దిగుతుంది. అంటే కంటి చూపు ఎంత బాగుపడుతుందో ఆలోచించండి. ఆ విధంగా నూనె రాచుకుని శుభ్రంగా వదిలేటట్టుగా ఈనాటి షాంపూల్లాగా రసాయనిక ద్రవ్యాలు కాకుండా
కుంకుడుకాయ, శ్రీకాయ ఇట్లాంటి వాటితో శనగపిండి పెరుగుతో కూడా రుద్దుకుంటారమ్మా, ఆ రెండు కలిపి. అలా ఉన్న జిడ్డంతా వదిలించుకుని సూర్యోదయానికన్నా ముందే తలంట్లు అయిపోవాలి. ఇది కంపల్సరీ కదమ్మా, కంపల్సరీ. ఫస్ట్ రూల్. మొట్టమొదట ఈ రోజే కొత్త బట్టలు కట్టుకుంటారు, ఈ రోజే చక్కగా పిండి వంటలు చేసుకుంటారు, ఈ రోజే భోగి పళ్ళు పోసుకుంటారు. ఎందుకంటే ఇది ధనుర్మాసం చివరి రోజు అయిపోయింది కదా. ధనుర్మాసం మర్నాడేమవుతోంది, మకర సంక్రమణమై మకర మాసం మొదలవుతుంది కనుక ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి రంగనాథుడిని వివాహం చేసుకుంది గనక ఆనాడు భోగి, ఆవిడకి అది భోగం, అందుకని భోగి. ఈ రోజు పిండి వంటలు అంటే ముఖ్యంగా బియ్యం పిండి వంటలు చేస్తాం కదా, అరిసెలు, కొత్త బియ్యం వస్తాయి కదమ్మా, కొత్త బియ్యం కొత్త బెల్లం వస్తాయి, నువ్వుల పంట వచ్చేసి ఉంటుంది, ఇంకా అపరాలు రావు, ఏవి కందులు, పెసలు, మినుగులు లాంటివి రావు. ఉడికే మనం వాటివి పచ్చివి తెచ్చుకుని తంపటేసుకు తినడమే తప్ప పూర్తిగా రావు కదా. అంచేత ఈ నువ్వులు వచ్చేస్తాయి కనుక బియ్యము, నువ్వులు, బెల్లముతో కలిపినటువంటి పిండి వంటలంతా చేసుకుంటాం. అరిసెలు, నువ్వులద్ది, అలాగే జంతికలు, ఇవి 6 నెలలు ఉంటాయమ్మా తాజాగా. కొత్త బియ్యం కదా, ఆ బియ్యంలో జిగురు ఉంటుంది, దాంతో చేసిన 6 నెలలు నిల్వ ఉంటాయి. అంటే అన్నిట్లో కూడా నువ్వులను యాడ్ చేస్తున్నాం ఇప్పుడు మీరు చెప్పలే, దానికి ఏదైనా రీజన్ ఉంటుందమ్మా? మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు కదా, మకరానికి అధిపతి శని, మకర రాశికి శనికి సంబంధించినటువంటి తృప్తి కలగాలి. అందుకనే శనిని తృప్తిపరచడం కోసం తెల్లవారుదామున నువ్వుల నూనె రాచుకుంటాం. పైకేమో శనికి తృప్తి అని చెప్తాము, కానీ వాస్తవానికి ఏమిటంటే శీతాకాలం వెళ్ళిపోయింది, వేసంకాలం వస్తోంది. సరిగ్గా ఈ ఋతువు ఎలా ఉంటుందంటే పొద్దున 7:30, 8 దాకా మంచుపడి చలిగా ఉంటుంది, 8:30, 9 అయ్యేటప్పుడు చుర్రుమని ఎండ కాల్చేస్తుంది. ఈ సమయంలో ఒళ్ళు పగులుతుంది. శీతాకాలంలో కానీ ఇప్పుడు బాగా పగులుతుంది ఒళ్ళు, ఆ ఒళ్ళు పగులుతుంది, చర్మం పగులుతుంది. అలాగే లోపల మనకు కనపడవు కానీ రక్తనాళాలు అవి కూడా ఇబ్బంది పడుతూనే ఉంటాయి. ఇది కనపడుతుంది, అవి కనపడవు. వాటన్నిటికీ ఉపశమనం కలగాలి అంటే నువ్వుల నూనె మర్దనం మించి ఇంకోట్లేదు. అందుకని శుభం అని చెప్తారు, శనిపోతుంది అని చెప్తారు. శనిపోతుందంటే ఆరోగ్యం వస్తుందని అర్థం. మన వాళ్ళు ఏం చెప్పినా శారీరక మానసిక ఆరోగ్యాల గురించి చెప్పేవి ఉంటాయి తప్ప వేరేవి కాదు. కనుక పైగా తప్పనిసరిగా ఇప్పుడు నువ్వుల పంట కూడా ఇంటికి వస్తుంది. మామూలుగా నువ్వులు నేను నీకు ఇస్తే నువ్వు తీసుకోరు కూడా, శనికి సంబంధించిందని. అందుకని ఇవాళ నువ్వులు పంచుకోవడం చాలా గొప్పగా చెప్తారు. అదే బెల్లంతోనో దేంతోనో కలిపి నువ్వుల ఉండలు. అదే మనకి మహారాష్ట్ర అయితే తప్పనిసరిగా నువ్వుల ఉండలు పంచుతారు. నువ్వులు తప్పనిసరి. మొత్తం చెప్పిన స్టోరీ వింటుంటే ఈ 3 days కూడా భోగి కానీ, సంక్రాంతి కానీ, కనుమ కానీ, కనుము కానీ తండ్రి కొడుకుల్ని అంటే సూర్యుడిని, శనిశ్చరుని సాటిస్ఫై చేసే దిశగానే మన కార్యక్రమాలన్నీ, మన పండగలన్నీ ఈ 3 days కి సంబంధించి ముఖ్యంగా ఏదో ఉంది అనిపిస్తుంది. ఏమంటారు? అంటే అమ్మా ఉంది అంటే అసలు యముడు, యమున, శని వీళ్ళందరూ సూర్యుడి యొక్క సంతానమే. అందుకే యమునలో స్నానం చేస్తే యమబాధలు ఉండవంటారు. అలాగే భగినీ హస్త భోజనం కూడా దాని నుంచి వచ్చినటువంటిదే. శని కూడా వాళ్ళ నాన్నలాగా మంచి డిసిప్లినేరియన్, క్రమశిక్షణ పెట్టేటటువంటి వాడు. పైగా అక్కడి నుంచి ఉత్తర దిక్కుకు బయలుదేరుతున్నాడు కొడుకు దగ్గరకు వచ్చేటప్పటికి. ఈయన కొడుకు ఆధిపత్యం కలిగినటువంటి మకర రాశిలోకి వచ్చేటప్పటికి సూర్యుడు ఉత్తర దిశకి బయలుదేరుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొడుకుల దగ్గరికి వెళ్ళాక తల్లిదండ్రులకి ఉత్తరగతులు ఉండాలి, అధోగతి ఉండకూడదు. అర్థమైంది కదా, అధోగతి రాకుండా ఉండాలి అని చెప్పి అట్లా ఉంటుంది. మరి భోగి పళ్ళకు కూడా చాలా ఒక శాస్త్రీయమైన అంశమే ఉందమ్మా ఇందులో. మనం వేడుకగా ఆర్భాటంగా చేస్తున్నాం కానీ దానిలో ఉన్న రహస్యం మర్చిపోతున్నాం. ఇనప పాత్రలో, కొల పాత్రలు ఉండే పూర్వం అడ్డ, కొంచెం, సోల, ఇప్పుడు అవి లేవు మనకి. అన్నిటినీ కొలుస్తున్నాం కిలోల్లోనే. అప్పుడు పాత్రలు ఉండేవి ధాన్యం కొలవడానికి, అటువంటి పెద్ద ఉండేవి. అడ్డ సాధారణంగా కొంచెం నిండా పట్టలేం కానీ పెద్ద బరువు ఉంటుందని అడ్డ సుమారుగా 5 కిలోలు ఉంటుంది, ఎంతో నాకు ఐడియా ఉంటుంది. దాంట్లో రేగిపళ్ళు వేసి, ఈ సీజన్ లో విరివిగా వస్తుంది, రేగిపళ్ళు వేసి రాగి నాణ్యం ఒకటి వేసి కాస్త శనగలో ధాన్యమో పువ్వులో వేసి అవన్నీ కలిపి దిష్టి తీస్తారు. ఇది ప్రధానం. ఇప్పుడు రాగి వెయ్యాలి కానీ రూపాయలు వెయ్యాలని కాదు లెక్క, రాగి ప్రధానం.
ఇప్పుడు మనం చిల్లర పైసలు ఏమీ ఇయ్యక్కర్లా, ఉమ్, మన దగ్గర చిల్లర అంటే రాగి రూపాయి నాణెం నికెల్దే వేసేసి. ఉంటుంది. అవును. అంచేత రాగి ఉంగరాలు, రాగి చిన్నదేదో ఒక వస్తువు ఇంట్లో ఉంటుంది కదా రాగిది, ఉమ్, అటువంటిది ఇనప పాత్రలో వేసి ఉమ్, దాంట్లో రేగిపళ్ళు పోస్తే అప్పుడు కలిగేటటువంటి ఒక మంచి విద్యుత్ శక్తి లాంటి శక్తి ఒకటి వస్తుందిట. ఉమ్. అది ఒక సంవత్సరం పాటు కలిగినటువంటి దృష్టి దోషాన్ని పోగొడుతుంది, తల చుట్టూతా ఇట్లా తిప్పితే పిల్లలకి. పిల్లలకి. ఉమ్, పిల్లలంటే తల్లిదండ్రులు బాగున్నంత కాలం వయసుతో సంబంధం లేకుండా పిల్లలే. ఉమ్. అందరికీ పోస్తారమ్మా పెద్దలు, ఓ, కన్న పెద్దవాళ్ళైన పిల్లలకి అట్లా కాదు. అలా ఏం లేదమ్మా. ఓ, చంటి పిల్లలకి ప్రధానం, ప్రధానం. పెద్ద పిల్లలకు కూడా పోస్తారు. ఉమ్, అయితే వీళ్ళు రారు, కూర్చోరు, ఇష్టపడరు కనుక ఉమ్, వాళ్ళ వెంటపడి కాస్త నక్షత్రాలన్నా వేయించుకోమని వేస్తూ ఉంటారు, కానీ నిజానికి చేయాల్సింది అట్లా. yes. ఇప్పుడు వరకు అయితే మీ జనరేషన్ లో, మా జనరేషన్ లో, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లో అసలు తెలియట్లా, అసలు ఆ విలేజ్ అట్మాస్ఫియరే పోయింది. సో పిల్లలు అట్లీస్ట్ ఖచ్చితంగా ఇదైనా చేయండి రా నాయనా అని చెప్పుకోవడానికి. తెల్లారుజామున లెమ్మని చెప్పండి అమ్మా, అదొకటే చాలా కష్టమైనటువంటి పని. అందులో ఈ సీజన్ లో అమ్మ. అదే కదా గమ్మత్తు ఏంటంటే, పొద్దెక్కిన కొద్దీ బద్ధకం వస్తుంది. ఉమ్, మీరే కావాలంటే గమనించండి, ఉమ్, 4:30కి లేచి చూడండి, ఒక్క నిమిషం చలి అనిపిస్తుంది, లేస్తే అసలు తర్వాత ఉండదు. మరే. 5ంటికి లేవండి, ఇంకో 10 నిమిషాలు పడుకుందాం అనిపిస్తుంది. 7 గంటలకి లేస్తే లేవాలని అనిపించదు. ఉమ్, ఆ వాతావరణంలో ఉండేటటువంటి మార్పు అటువంటిది కనుక కార్తీక మాసం కానీ ధనుర్మాసం కానీ తెల్లవారుజామున లేవమని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, వాతావరణానికి మీరు అనుకూలంగా ఎక్లమటైజ్ అంటారు ఆంగ్లంలో. ఉమ్, వాతావరణానికి మనం సర్దుబాటు చేసుకుంటాం శరీరాన్ని, దానివల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. హఠాత్తుగా వచ్చే మార్పు కన్నా మనం కూడా చూడండి, నిన్నటి దాకా చలి ఉండి, ఉమ్, గడ్డకట్టే చలి ఉండి, ఇవాళ హఠాత్తుగా ఎండొచ్చింది అనుకోండి, తట్టుకోలేం. మరే. క్రమక్రమంగా చలి తగ్గి ఎండొచ్చింది అనుకోండి, పెద్ద సమస్య అనిపించదు. ఎస్. అది చేయాల్సింది, అలవాటు పడడం కోసం చేయాల్సింది. తప్పనిసరిగా పిల్లలకి దృష్టి దోషం పోవడానికి ఈ భోగి పని చేయాలి. పళ్ళు. ఇందులో ఇంకో చెప్తాను మీకు విషయం. అమ్మా. రేగుపళ్ళేమో సూర్య సంబంధం, ఉమ్, ఇనుమేమో శని సంబంధం, ఉమ్. వాళ్ళిద్దరు కలవడం ఉంది. Yes. మరి రాగి- వాళ్ళకి పడదంటారు కదమ్మా అసలు. ఎవరు చెప్పారు? తండ్రి కొడుకులో పడదని ఎవరు చెప్పారు? అంటూ ఉంటారు కదమ్మా. ఏమీ అసలు సూర్యుడికి శని లోకంలో చాలా అనుకుంటారు, వాటిల్లో అలా ఉంటాయి. మళ్ళీనేమో రాగి కూడా సూర్యుడికి సంబంధించినటువంటి లోహంగా చెప్తారు. ఉమ్, ఇవి కలిసేటప్పటికల్లా చక్కని విద్యుత్ వస్తుంది. మీరు ఇందాక కూడా అడిగారు, ఉమ్. సూర్యుడు శని వీళ్ళిద్దరికీ సంబంధం అంటారు కదా అని. అదే మరి. Yes. అయితే మనం అసలైన విషయం మర్చిపోతున్నాం. ఉమ్. భోగి మంటలు. భోగి మంటలు, దానికి శాస్త్రీయమైనటువంటి విషయం ఏముందో పెద్దగా మనకి శాస్త్రాల్లో లేదు. భోగి మంటలు వేసుకోవడమే ఉంది. ఉమ్, కాకపోతే ఉత్తర దేశం వాళ్ళు ఏమంటారంటే, ఇది యజ్ఞావశిష్టము అంటారు, ఉమ్, యజ్ఞానికి సంకేతంగా. ఉమ్. కానీ మనం వేసుకునే భోగి మంటలు పాచమొహంతో వేసుకుంటాం మరి. కదా, ఎస్. అది కాదు. కానీ ఉత్తర దేశంలో ఎందుకు చెప్తారంటే, ఈ రోజున కొత్తగా ఉపనయనం అయినటువంటి పిల్లలు పసుపు రంగు బట్టలు కట్టుకుని ఉమ్, ఆ అగ్నిహోత్రం రాజేసి, వాళ్ళు కొత్తగా నేర్చుకున్నటువంటి సంధ్యావందనాన్ని అక్కడ అభ్యాసం చేస్తారని, భోగి మంటలు దానికి అవశేషం అని చెప్తారు. కానీ సంప్రదాయం ప్రకారం బ్రహ్మచారి అగ్నికార్యం చెయ్యడు ఉమ్. పెళ్ళైతే గాని. కానీ సామూహికంగా ఉమ్. చేసుకునే ఒక యజ్ఞం లాగా చెప్పుకోవచ్చు అది కదమ్మా? ఇంకేంటంటే ఎలా చేస్తారంటే, ఎవరిది ఎవరు ఏ ప్రాంతంలో ప్రధానమైన పండగ చేసుకుంటారో ఆ పండగకి ఇళ్ళన్నీ శుభ్రం చేసుకోవడం, బాగు చేసుకోవడం ఉంటాయి కదా. ఉమ్. అలా చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆ చెత్త చెదారం అంతా తీసి భోగి మంటలో పడేస్తూ ఉంటారు. ఎస్. సో ఇది భోగి పండుగ విశేషాలు. అమ్మ, మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు. అందరికీ కూడా ఈ భోగి భోగప్రదాయకమయ్యి అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ భోగి పండుగ శుభాకాంక్షలు.